హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన కమ్మటి కూరని మీతో షేర్ చేయబోతున్నాను. ఆలు కర్రీ అండి. ఈ ఆలు కర్రీని మన పిల్లల నుండి పెద్దల వరకు ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఎలా ఉడకబెట్టి చేయాలో ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని క్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం. దీనికోసం నేను 4 ఆలుని తీసుకున్నాను. బాగా ఉడకపెట్టి తీసుకున్నానండి. ఉడకపెట్టిన ఆలుని ఇలా చేయితో పొట్టుని తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇలా చేయితో దీనికి ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో కంప్లీట్ ఆలూస్ని ఇలా పొట్టు తీసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పొట్టు అనేది మనం ఉడకపెట్టినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా నేనైతే కంప్లీట్గా తీసి ఉన్నాను. వీటిని ఒకసారి వాష్ చేసి తీసుకోవాలి. ఇలా చాక్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా ఉడికిపోయాయి, మెత్తగా ఉన్నాయి. చూడండి, కట్ చేస్తుండేనే ఎంత మెత్తగా ఉన్నాయో. ఇగో ఇలా చూస్తే ఎంత మెత్తగా ఉడకబెట్టి తీసుకున్నాను. సో వీటిని నేను ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. సన్న పీసెస్ అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది కర్రీ అనేసి పీసెస్ అనేది నేను పెద్ద సైజులో కట్ చేసి తీసుకున్నాను. సో మీకు కావాలంటే చిన్న సైజులో కూడా కట్ చేయొచ్చు. సో అలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో 4 ఎండుమిర్చిని, వెల్లుల్లి 10 రెమ్మల దాకా వేసుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో నేనైతే కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా ఉన్న మనకి కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది. సో దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులని, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసి దీంట్లో 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసి దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని, 2 టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 2-3 మినిట్స్ బాగా మగ్గించి తీసుకోవాలి. ఇలా మగ్గినాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. సో అంతా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ కారం అయితే సరిపోతుందండి. కారం అనేది యాడ్ చేయకపోయినా పర్లేదు. మనకి ఈ కారం వెల్లుల్లి అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదంతా బాగా మగ్గించుకొని తీసుకోవాలి. బాగా మగ్గించుకొని తీసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని దీంట్లోకి యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆలు అనేది ముక్కలు కాకుండా కొంచెం స్లోగా నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. లేకపోతే మనకి చాలా ముక్కలుగా అయిపోతుంది. అలా అయితే కర్రీ కూడా కొంచెం బాగోదేమో. సో ఇలా అయ్యాక దీంట్లో కొంచెం గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని దీన్ని 5 to 7 మినిట్స్ వరకు బాగా కుక్ చేసి తీసుకోవాలి. బాగా కుక్ చేసి తీసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను. సో మీకు కావాలంటే కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చితే కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనాని కూడా యాడ్ చేయొచ్చు. అంతా ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ అంతా కొంచెం తగ్గాక ఆయిల్ అనేది గ్రేవీ పైన ఇలా కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనం దేంట్లోనైనా సర్వ్ చేసుకొని అన్నం, రైస్, చపాతీ, రోటీస్ దేంట్లోనైనా సరే సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లంచ్కైనా డిన్నర్కైనా ఎంతో రుచికరమైన ఆలు కర్రీని ప్రిపేర్ చేసాం కదండి. సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.